బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కుడి కన్ను ఎడమ కన్ను అదిరితే ఏది శుభం ఏది అశుభం, ఇవి సెంటిమెంట్తో ముడిపడినవి. ఇవన్నీ కూడా అంటే ఆచార వ్యవహారాల్లో ఇవన్నీ కూడా వైదికమైనటువంటి గ్రంథాల్లో కానీ పురాణాల్లో ఇవి ఉండవు. స్వానుభవంతో మన పెద్దవాళ్ళ యొక్క అనుభవంతో అలా వాళ్ళు చాలాసార్లు గ్రహించి చూసి పరీక్షించి ఇలా జరిగితే ఇలా నష్టము జరుగుతున్నటువంటి అనుభవంతో చెప్పినటువంటి నీతి విషయాలు, వాళ్ళ యొక్క అనుభవమైనటువంటి విషయాలు. కాబట్టి కుడికన్ను అదిరితే ఏముంది, దాని శాస్త్రంలో అంటే పంచాంగాలు చూపించారు. పంచాంగంలో కుడికన్ను అదిరితే పురుషుడికి లాభమని, ఎడమ కన్ను అదిరితే ఆడపిల్లకి అదృష్టమని ఇటువంటి చెప్పారు. అవి వాళ్ళ యొక్క అనుభవంతో. ఇప్పుడు నేను కూడా ఉన్నాను, కుడికన్ను అదురుతుంది, ఓహో నాకు లాభం కలుగుతున్నటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ. నాకు ఎడమ కన్ను కదిరింది పురుషులకి ఏదో నెగిటివ్ జరగబోతుంది, జాగ్రత్తగా ఉందో. ఏం చేయాలి అప్పుడు? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. అంటే ఈ ఆపద రాకుండా కాపాడమని రాములు వారిని వేడుకుంటే సరిపోతుందిగా. ఇది సెంటిమెంట్ అనుకోవచ్చు, లేదా ఇతరత్ర పెద్దవాళ్ళ యొక్క అనుభవం చెప్పే విషయం కావచ్చు. అనుభవం మనం నేర్పే గుణపాఠం అదే కదా. అవతల వాళ్ళ అనుభవం మనకి గుణపాఠం. ఆ పాఠాన్ని నేర్చుకొని మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందిగా. దీన్ని తిరస్కరించడం ఎందుకు, కొట్టిపడడం ఎందుకు, దానికి నష్టం వస్తుందా? ఒక క్షణం కూర్చొని మంచిలాగా వెళ్ళొచ్చుగా. అలాగే ఆడవాళ్ళకు కూడా ఎడమ కన్ను అదిరితే ఆభరణ లాభమని, శుభయోగమని, వివాహ యోగమని, కార్యసిద్ధి అని అనుకోవడం సమంజసం. అదే ఆడపిల్ల కుడి కన్ను అదిరితే నష్టమని, అనారోగ్యమని చెబుతూ ఉంటారు. కాబట్టి ఇవి పాటించకపోవడం అనేది మీ అభీష్టం. కానీ ఇది మన వాళ్ళ పెద్దవాళ్ళు వారి యొక్క భూతకాలంలో చెప్పినటువంటి అనుభవాన్ని మనం చెప్పారు. కాబట్టి పాటించడం వల్ల శుభయోగాలే ఉంటాయి, నష్టమేం కలదని అర్థం. కాబట్టి జాగ్రత్తగా మగవాళ్ళకి కుడి కన్ను, ఆడవాళ్ళకి ఎడమ కన్ను అదరడం వల్ల కొద్దిగా ఇబ్బంది కలుగుతున్న విషయాన్ని గుర్తించి జాగ్రత్త భగవన్నామస్మరణ చేసుకోండి. అనుకూలవంతనే శుభ ఫలితాలు ఉంటాయి. మంగళవారం, దాని పేరే మంగళము. మంగళం అంటే శుభము. మరి మంగళవారం రోజున ఏదైనా శుభకార్యం చేయొద్దంటారండి, ఏదైనా ప్రారంభం చేయొద్దంటారు, ఎక్కడికైనా వెళ్ళకూడదంటారు, ఏ పని మొదలెట్టొద్దంటారు. ఆఖరికి క్షౌరం పని చేసేటువంటి వ్యక్తులు కూడా ఆ మంగళవారం రోజున ఆ యొక్క క్షౌరశాలని తెరిచి ఉంచరు. మరి మంగళవారం అన్నారు, దాని పేరే మంగళమైన వారము. ఆ రోజు చూద్దాం. దీనికి కుహాన పండితులు కొంతమంది ఉంటారు, సూడో నాస్తికులు ఉంటారు కొంతమంది. దాని పేరే మంగళవారం అంటారు. మంగళవారం ఏం పని చేయరు అంటే, ఓరి వెధవల్లారా అంటే సూడో నాస్తికులకి మాట. మీకు తెలియదు ఏంటంటే, మంగళవారానికి కుజుడు అధిపతి. కుజుడు అధిపతిగా ఉన్నటువంటి సమయంలో వేగం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు హైవేలో ఉన్నావు, ఎందుకు కెమెరాలు పెడుతున్నారు, స్పీడ్గా ఎందుకు పెడుతున్నారు ఆలోచించండి. అంటే ప్రమాదంలో పడతావు కాబట్టి 120 కిలోమీటర్ 110 కిలోమీటర్ దాడితే నీకు 1000 రూపాయలు ఫైన్ వేస్తాడు. ఎందుకు వేస్తారు ఫైన్? నీ కారు నీ ఇష్టం, రోడ్డుకి ట్యాక్స్ కట్టావు, వెళ్తున్నావు, టోల్ గేట్ కడుతున్నావు, నీ ఇష్టం ఉన్నట్టు వెళ్ళొచ్చుగా. నువ్వు స్పీడ్గా వెళ్తే వాడికి ఎందుకు 1000 రూపాయలు పెనాల్టీ కట్టాలి? అంటే నీ వల్ల అవతలి వాడికి కూడా ప్రమాదం కలుగుతుంది. కాబట్టి నీ వేగాన్ని కంట్రోల్ చేయడానికి పనిష్మెంట్ ఇస్తాడు. ఆ పనిష్మెంట్ భయంతో మనం వేగాన్ని 110 నుంచి 100 కిలోమీటర్లకి, 100 నుంచి 80కి తగ్గించుకుంటూ వెళ్తాం కదా. అలాగన్నమాట. అలాగే మనకి ఇప్పుడు ఏమిటి, మంగళవారానికి కుజుడు అధిపతి కాబట్టి కుజుడున్నటువంటి రోజున మనం ఏ పని చేసినా వేగంగా పూర్తి చేయడం తపన ఉంటుంది. అవతల వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో కక్ష తీర్చుకోవాలనేటువంటి తపన పెరుగుతుంది. ఈ పని నేను మాత్రమే అనేటువంటి ఒక తపన ఏర్పడుతుంది. ఆలోచన తగ్గిస్తుంది. కుజుడు మంచివాడే, సైన్యాధ్యక్షుడు, ధైర్యవంతుడు, పనిని ఏదైనా చేయగలడు, మంచి ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, ఇవన్నీ చేయగలడు. కానీ వేగం ఎక్కువ ఉంటుంది. అందుకే మంత్రి గారి కనుసన్నలతోనే మనకి సైన్యాధ్యక్షుడు పని చేయాలి. మంత్రి గారి యొక్క ఆర్డర్ లేకుండా సైన్యాధ్యక్షుడు సొంత పెత్తనం చేయకూడదు. ఇది గమనించండి. అలాగే కుజుడు ఉన్నటువంటి వారం వలన మనకి పనులు ఇబ్బంది కలుగుతాయి. అందులో కుజుడు అగ్నితత్వ కారకుడు, రక్తకారకుడు, ఎముకల కారకుడు. కాబట్టి కింద పడితే ఎముకలను ఖాయం, అగ్నిదగ్ధం అవుతుంది. ఏ పని మొదలెట్టినా అగ్నిదగ్ధం అవుతుంది. భూమి కారకుడు కదా, భూమి వల్ల ప్రమాదం ఏర్పడుతుంది, భూమి కుదించుకుపోతుంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనకి భూ సంబంధమైన, కర్ర సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఏవి చేయకూడదు. శంకుస్థాపన, గృహప్రవేశాదులు అటువంటివి చేయకూడదు. ఎందుకంటే కుజుడు తీవ్రమైనటువంటి ప్రకోపం కలిగి ఉంటారు. కాబట్టి ఆ యొక్క రోజున ఆయనకి అటువంటి పనులు చేయకుండా హాయిగా మనం ఉంటే చాలు. రక్తదోషం కలుగుతుంది. ఏదైనా పని చేస్తే కుచ్చుకోవడం, రక్తం రావడం, దానివల్ల సెంటిమెంట్గా అయ్యో వచ్చిందని డోర్లో చేయబడడం, కార్ డోర్లో పడడం, ఇబ్బంది కలగడం, ఏదైనా పని చేస్తే జారి పడడం,
ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మంగళవారము అయినప్పటికీ, మంగళము శుభమైన వారం అయినప్పటికీ ఇటువంటి శుభ కాదు. అదిగా నువ్వు ఉద్యోగం చేయొద్దని చెప్పలేదు, నువ్వు వ్యాపారం చేయొద్దని చెప్పలేదు, నువ్వు కంటిన్యూ అవుతున్నటువంటి వ్యాపారాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు, ఉద్యోగ లాభం చేసుకోవచ్చు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవచ్చు, రాజకీయ రంగంలోకి వెళ్ళవచ్చు. మరి కొన్నింటికి ఉపయోగపడుతుంది. యుద్ధ వాతావరణానికి, యుద్ధం ప్రారంభం చేయడానికి మంగళవారం మంచిది. బాగా గుర్తుపెట్టుకోండి, యుద్ధం చేయడానికి మంచిది. అలాగే అంతరిక్షంలో వెళ్ళడానికి మంగళవారం మంచిది. అలాగే ఎర్ర పంట వేయడానికి మంగళవారం మంచిది. ఎర్ర పంట కోయడానికి మంగళవారం మంచిది, అంటే మిరపకాయలు లాంటివి కోయడం మంచిది. అలాగే బొక్కల సంబంధించినటువంటి ఆపరేషన్లకు మంచిది. ఈ బొముకలు, ఎముకలు శస్త్రచికిత్సకి ఈ యొక్క మంగళవారం రోజున మనం శస్త్రచికిత్స చేస్తే తప్పకుండా శుభం కలుగుతుంది. అదే చాలామంది అంటారు, కొంతమంది శాస్త్రంలో మంగళవారం అప్పు చేయకూడదు, అప్పు ఇవ్వకూడదు అని చెప్పేసి. మంగళవారం ఇవ్వవచ్చును, ఇది నా అనుభవంలో చెప్తున్నాను నేను. మంగళవారం అప్పు ఇవ్వవచ్చు, అప్పు తీసుకోవచ్చు, తొందరగా తీరిపోతుంది, తొందరగా తిరిగి వస్తుంది. అదే బుధవారం అప్పు చేయకూడదు, అప్పు తీసుకోకూడదు. చాలామంది బుధవారం అప్పు ఇవ్వచ్చు, అప్పు తీసుకోవచ్చు అని చెప్తారు, అది అబద్ధం. మంగళవారం రోజున కుజుడు, అధిపతి కుజుడు వేగం, నాకు వీళ్ళు రుణం ఉంచుకోవద్దు, టక్కుని ఇచ్చేయాలి. అలాగే కుజుడు అప్పు తీసుకోవడానికి తప్పకుండా తీసుకున్న వెంట తిరిగి ఇచ్చేగంటే మనస్తత్వాన్ని కలిగిన వ్యక్తులు ఉంటారు. కాబట్టి మంగళవారం రోజున అప్పులు ఇవ్వడం, తీసుకోవడం, శస్త్రచికిత్స చేయించుకోవడం, చేయడం అవన్నీ కూడా మంచి శుభయోగాన్ని కలిగిస్తాయనే విషయాన్ని గుర్తించండి. కాబట్టి మంగళము అయినా కొన్ని పనులకి మంచిది, కొన్ని పనులకు మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. For more videos like this, subscribe Big TV channel.